రేపు మనుషులకు తగ్గట్టే మారుతున్నాయల్లా కోతులు. పాత జమానా కోతులు లెక్క పచ్చి పండ్ల బ్యాచ్ కాకుండా నాన్ వెజ్ దుంకల తిండికి అలవాటు పడ్డాయి. వెనకట నరమానవులను చూసి ఆమడ దూరంలో ఉండేటి గాని మనుషులు వానరాల నుంచే వచ్చిండ్రని ఇప్పుడు నరమానవులతోటే టైం పాస్ చేస్తున్నాయి. మనుషులు తినే తిండి తాగే నీళ్లకు ఉండే జాగలకే అలవాటు పడ్డది జాలదన్నట్టు మనుషులు ఎంతో ప్రేమ చూపెట్టి గౌరవించే కరెన్సీ కట్టలను చూతాం వానరాలు ఎంతో పాయరంగా చూసుకుంటున్నాయి. కావాలంటే మీరే చూడుండ్రోలా. అగో వానరాలన్నారు గీన్నేమో మనుషులు ఎర్రటి ఎండల్లా ఒక తీరుగా తిప్పలు పడుతున్నారని గరానికి రాకుండ్రోల్లో కరెన్సీ నోట్ల మీద మనుషులింత మమకారం చూపెట్టేటట్టు చేసింది గీ చెట్టు మీదున్న వానరమేనోల్లా. ఆగో అదెట్లా అంటారా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్ షహర్ కాడున్న జిల్లా కోటలా ఒక వకీల్ సాబు చేతి సంచిలా పైసలు పట్టుకొని నడుచుకుంటా పోతున్నాడట. ఇక ఒకటే పారి మీద పడి సంచినెత్తుకపోయింది వానరం. ఇక చూడుండ్రి దాని తమాషా, కళ్ళు తాగక ముందే తాగినట్టే చేసింది. సంచిని పర్ర పర్ర జింపి కిందున్నోళ్ల మీద కోతి నోట్ల వాన కురిపించింది. కిందున్నోళ్లు పిలిచినప్పుడల్లా ఒక్కొక్క కట్ట ఇసురుకుంటా వకీల్ సాబ్కు సినిమా చూపెట్టింది పోండ్రి. పాపం వకీలన్నా చేసేదేం లేక కింద పడ్డ నోట్లను ఏరుకొని జోబులో పెట్టుకున్నాడు. వకీల్ సాబు ఏ ఉఠావో అనుకుంటా కింద పడ్డ నోట్లను చుట్టుముట్టోళ్లు చూపెడుతుంటే ఒక్కొక్క నోటును ఏరుకున్నాడు. పోలీసోళ్లు సుతం అక్కడికి చేరి అన్ని పైసల్ని ఎదిరించిండ్రు. వకీల్ సాబు 2 లక్షలు పట్టుకుపోయినట్ట గాని అటు ఇటు ఓంగా దొరికినాయి అయితే 1,91,000 తతిమ 9,000 కోతి ఖాతాల పడ్డాయి. మంకీ ట్యాక్స్ కింద కట్టయిపోయినాయని అక్కడున్నోళ్లు ఎడ్డియ పట్టిండ్రు. కానీ ఇయాల రేపు నిర్యాధ్వానంగా తయారైతున్నాయోల్లా కోతులు. కోతులు ఇట్లనే ఊర్లలో మకాం పెడితే మనుషులు ఊర్లు ఖాళీ చేసి పచ్చటి జంగళ్లకు పారిపోసొత్తది కావచ్చు పోన్రి.